ఎట్టకేలకు చిత్తూరు వాసులు కల నెరవేరింది. పేరుకే జిల్లా కేంద్రమైన కేంద్ర ప్రభుత్వం పరంగా ఎలాంటి విద్యా కేంద్రాలు లేకపోవడంతో చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలు నిరాశ నెలకొంది. ఎన్నికల్లో ఎంపీ దగ్గుమల్లి రాంప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా చిత్తూరులో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. చిత్తూరులో 2026 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న కేంద్రీయ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్, ఇతర కూటమి నేతలు ప్రారంభించారు. దీంతో చిత్తూరు వాసులు చిరకాల కోరిక నెరవేరినట్టయింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాది చిత్తూరు, కుప్పం ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ప్రతి కేంద్రంలో 320 సీట్లకు అడ్మిషన్లు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ విద్యాలయాన్ని ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ప్రారంభించడం జరిగిందన్నారు. త్వరలోనే ఈ విద్యాలయానికి సొంత భవనాలను నిర్మించడం జరుగుతుందని, చిత్తూరును విద్యా హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చూడ చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ ఆముద గుడివాడ మోహన్, గురిజాల సురేష్, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.
బెస్ట్. మన ఆంధ్ర రాష్ట్ర మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని ఈ కేవీ స్కూల్ ని ఇక్కడ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక విజనరీ ఉన్న నాయకుడు పుట్టినరోజున భవిష్యత్ పిల్లలు ఎవరైతే ఇక్కడ బాగా చదివి రాణించాలి అనే కోరిక కలిగిన మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు ఇక్కడ ఈ కేవీ స్కూల్ ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారితో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇప్పుడే గమనించాం. ఆరో వాటర్ తో పాటు పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన అన్ని స్పోర్ట్స్ సంబంధించినవి, అలాగే కంప్యూటర్ ల్యాబ్, ఇంకా అనేక ఎరెక్షన్ చేయాల్సి ఉంది. ఈ రోజు మంచి రోజు కాబట్టి ప్రారంభించడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ టు చిత్తూరు యువతకి, ఎవరైతే ఇక్కడ చదువుకునేకి ఈ రోజు జాయిన్ అయ్యారో వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి మా ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రారంభించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అది కూడా మన ఎమ్మెల్యే జీజేఎం గారు, మన ఎంపీ గారు, ముఖ్యంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతో చొరవ తీసుకుని ఈ కేంద్రీయ విద్యాలయం అనేది మన చిత్తూరు ప్రజలందరికీ అందివ్వడం అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ గొప్పతనం అంతా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేస్తూ మరొకసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. విద్యాలయం ఓపెన్ చేయడం జరుగుతున్నాయి. ఒకటి చిత్తూరు మండలంలో, రెండోది కుప్పం మండలంలో. ప్రతి స్కూల్లో 320 సీట్స్ ఉన్నాయి. ముందుగా నేను ఈ సందర్భంగా గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరియు కేంద్ర ప్రభుత్వం అందరికీ తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు రావడం చాలా సంతోషం. ఒక టెంపరీ బిల్డింగ్ లో మౌలిక సదుపాయంతో సహా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ ఈ ప్రక్రియ ఇంకా జరుగుతుంది. ఇప్పటి వరకు చూసినప్పుడు శాంతి సీట్స్ కూడా పెద్దాయి. మిగతా కూడా పేరెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ సహా వస్తున్నారు. సో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక 7 రోజులు ఈ స్కూల్ ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ ఫర్నిచర్ ఎక్సెట్రా ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ స్కూల్ ద్వారా చిత్తూరు జిల్లాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ ఇంకా బలవంతంగా ఉంటుందని కోరుతున్నాను. సో నేను ఈ సందర్భంగా అందరూ ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కృషి వల్ల డిఫరెంట్ ఫోరమ్స్ లో వాళ్ళు రేస్ చేశారు. వాళ్ళ కృషి వల్ల ఈ రోజు చిత్తూరుకి రావడం జరిగింది. యాక్చువల్గా పేరెంట్స్ బేసిక్లీ డిఫరెంట్ క్వశ్చన్స్ తో సహా వస్తారు. ముఖ్యంగా కాస్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 ఫ్యాకల్టీ మెంబర్ ఉండేవారు, కానీ ఈ రోజు 8 ఫ్యాకల్టీ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఈ 8 ఫ్యాకల్టీ మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత ఆ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఇంకా బెటర్ ఇచ్చి తిరుపతిలోని 8 సెలెక్ట్ చేసి. థ్యాంక్ యూ.